బాక్స్లు బద్దలవుతున్నాయి, బౌండరీలు దాటుతున్నాయి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కి భారీ ఊరట దక్కింది. లిక్కర్ పాలసీ స్కామ్ కేసుకి సంబంధించి సిబిఐ కేసులో సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. తిహార్ జైలు నుంచి ఆయన విడుదల కాబోతున్నారు. 6 నెలలుగా తిహార్ జైల్లోనే ఉన్నారు అరవింద్ కేజ్రీవాల్. ఇప్పటికే ఈడీ కేసుకు సంబంధించి ఆయనకి బెయిల్ లభించింది. ఇప్పుడు సిబిఐ కేసుకు సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ కి భారీ ఊరట దక్కింది. లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ వెంకటేష్ చెప్పండి. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టులో భారీ ఊరట దక్కింది. ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. దాంతో ఆయన ఈ రోజు తిహార్ జైలు నుంచి విడుదల కాబోతున్నారు. దాదాపు 6 నెలల నుంచి ఆయన తిహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంటున్నారు. ఎట్టకేలకు ఆయనకు ఈ రోజు జైలు నుంచి విముక్తి లభించబోతోంది. ప్రధానంగా ఆయన 2 పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. ఒకటిది తన అరెస్టును అక్రమమని ప్రకటించాలని ఆయన పిటిషన్ వేశారు. రెండవది బెయిల్ ఇవ్వాలని పిటిషన్. సో మొదటి దాంట్లో అరెస్టు అక్రమం కాదు, అరెస్టు చట్టబద్ధంగానే జరిగిందని సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చింది. అలాగే ఇక రెండవ అంశం బెయిల్ సంబంధించి బెయిల్ ఇవ్వాలని సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే దాదాపు 6 నెలల నుంచి అరవింద్ కేజ్రీవాల్ రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయనకు బెయిల్ మంజూరు చేస్తున్నట్టుగా ఈరోజు సుప్రీంకోర్టు ప్రకటించింది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయన్ తో కూడినటువంటి ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం పట్ల ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి అరవింద్ కేజ్రీవాల్ కు నెల కిందటే ఈ కేసులో బెయిల్ లభించింది. ఈడీ మనీ లాండరింగ్ కేసులో బెయిల్ లభించింది. కానీ అంతకు ముందే ఆయనను సిబిఐ కేసులో కూడా సుప్రీంకోర్టు సిబిఐ కేసులో అతన్ని పోలీసులు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఈ నేపథ్యంలోనే వెంటనే ఆయనకు బయటికి విముక్తి లభించలేదు. సో సిబిఐ కేసుకు సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్లు లోయర్ కోర్టులు దాఖలు చేశారు. అనంతరం ఆయన హైకోర్టులో దాఖలు చేశారు. అలాగే చిట్ట చివరికి సుప్రీంకోర్టులో దాఖలు చేసినటువంటి పరిస్థితి. సో కింది కోర్టులో ఆయనకు నిరాశ ఎదురైనప్పటికీ ఆయనకు సుప్రీంకోర్టులో మాత్రం ఈ రోజు ఊరట దక్కినటువంటి పరిస్థితి. సో మొత్తానికి 6 నెలల తర్వాత ఆయనకు బెయిల్ లభించడంతో ఇక ఆయన బయటికి రాబోతున్నారు. ఇంకోవైపు ఆయన ఇటు మరికొన్ని రోజుల్లోనే హర్యానా అలాగే ఇటు జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఒక పెద్ద బూస్టింగ్ గా మనం దీన్ని అభివర్ణించవచ్చు. బిందు రైట్ వెంకటేష్ చెప్పండి, కొంత ఈ కేసుకి సంబంధించినంత వరకు ఇప్పుడున్న అప్డేట్స్ ఏంటి? కవితకు ఒకవైపు బెయిల్ వచ్చింది, అరవింద్ కేజ్రీవాల్కి బెయిల్ వచ్చిన పరిస్థితి ఎట్లా చూడొచ్చు? ఓవరాల్గా దీని దర్యాప్తు, ఆ తర్వాత ఈ ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం, ఈ విచారణ ఎలా సాగుతోంది? సో మొత్తానికి ఈ కేసుకు సంబంధించినంత వరకు ప్రధాన నిందితులుగా ఉన్న వారందరికీ ఇప్పటికే బెయిల్ వచ్చింది. అయితే అరవింద్ కేజ్రీవాల్ను ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా సిబిఐ కానీ ఈడీ అభివర్ణిస్తోంది. అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి ఇప్పటికే చాలామందికి ఇటు మనీష్ సిసోడియా కానీ అలాగే కవిత లాంటి వారందరూ కూడా బెయిల్ ప్రసాదించినటువంటి సమయంలో సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ కేసులో ఇప్పట్లో ట్రయల్ ప్రారంభమయ్యేటువంటి అవకాశం మనకు కనబడడం లేదు. వందలాది మంది సాక్షులు ఉన్నారు. సో ఆ సాక్షులందరినీ కూడా విచారించడానికి చాలా సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ నేపథ్యంలో ఇంకెంతకాలం వీరిని నిర్బంధంలో ఉంచలేము అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి. సో ఆ నేపథ్యంలోనే అరవింద్ కేజ్రీవాల్ను విడిచిపెట్టాలని సుప్రీంకోర్టు ఈరోజు నిర్ణయం తీసుకున్నట్టుగా మనం చూడవచ్చు. ఇకపోతే ఈ కేసుకు సంబంధించినటువంటి రెగ్యులర్ హియరింగ్ మాత్రం కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అలాగే ఇటు సిబిఐ అరెస్ట్కి సంబంధించి కూడా ఈరోజు సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఈడీ కేసులో తాము బెయిల్ ఇచ్చిన వెంటనే సిబిఐ అరెస్ట్ చేయడం పట్ల సుప్రీంకోర్టు కొంత అసంతృప్తి వ్యక్తం చేసింది. సో టైమింగ్ ఆఫ్ అరెస్ట్ అనేది కరెక్ట్గా లేదు అని జస్టిస్ ఉజ్జల్ భూయన్ అభిప్రాయపడ్డారు. సో ఇద్దరు న్యాయమూర్తులు కలిసి అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ ఇచ్చారు. అలాగే అరెస్టుకు సంబంధించినటువంటి విషయంలో అరెస్టు చట్టబద్ధంగానే జరిగింది, లీగల్గానే జరిగింది, అందులో ఎలాంటి అక్రమం జరగలేదు అని పేర్కొంటూనే ఇందులో జరిగినటువంటి ఏ టైంలో అరవింద్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేశారనేటువంటి విషయంలో కొంత ధర్మాసనం జస్టిస్ ఉజ్జల్ భూయన్ కొంత అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక వ్యక్తిని నిరంతరంగా జైల్లో ఉంచడం కోసమే ఒక కేసులో బెయిల్ లభించగానే మరో కేసు బనాయించే విధంగా ఒక ఇన్సూరెన్స్ అరెస్ట్ చేశారనేటువంటి ఒక చర్చ జరిగింది. సో ఆ నేపథ్యంలోనే టైమింగ్ ఆఫ్ అరెస్ట్ పైన ఈరోజు సుప్రీంకోర్టు కొంత అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అలాగే అరవింద్ కేజ్రీవాల్ ఏదైతే ఆయన కోరుకున్నారో
అరెస్టును కూడా అక్రమమని ప్రకటించాలి, అరెస్టు చట్టబద్ధంగా జరగలేదు అనేటువంటి విషయాన్ని ప్రకటించాలని కోరినప్పటికీ కూడా ఈరోజు అరవింద్ కేజ్రీవాల్ చేసినటువంటి అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. సెక్షన్ 41A ప్రకారమే ఈ పూర్తిగా లీగల్ ఫార్మాలిటీస్ అన్నిటిని కూడా వాటిని పాటిస్తూనే ఈరోజు సిబిఐ కానీ ఈడీ కానీ అరెస్ట్ చేసిన విషయాన్ని ఈరోజు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ లీగల్ ప్రాసెస్ ప్రకారమే అరెస్ట్ జరిగిందనేటువంటి విషయంలో మరో మాటకు తావులేదని ఈ రోజు సుప్రీంకోర్టు ప్రకటించడంతో బెయిల్ కండిషన్స్ కి కూడా సంబంధించి కూడా కొన్ని అప్డేట్స్ చూస్తున్నాం. ఒకటి, ఆయన ఫైల్స్ పైన సంతకం చేయకూడదు, సచివాలయానికి వెళ్ళకూడదనే కండిషన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆయన ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో ఈ కండిషన్స్ ని ఎట్లా చూడొచ్చు, డీటెయిల్స్ ఏంటి, ఏం చెప్పింది బెయిల్ సందర్భంగా సుప్రీం? ఖచ్చితంగా గతంలో ఈడీ కేసులో కూడా బెయిల్ ఇచ్చినటువంటి సందర్భంలో సుప్రీంకోర్టు ఇలాంటి కండిషన్స్ పెట్టినటువంటి పరిస్థితి మనం చూసాం. సో దానివల్ల ఆయన పార్టీ వ్యవహారాలు నడిపేటువంటి అవకాశం ఉంటుంది, కానీ ముఖ్యమంత్రిగా నేరుగా ఫైల్స్ను సంతకం చేసేటువంటి అవకాశం లేకుండా పోతుంది. కానీ ఇటీవల కాలంలో పూర్తిగా లెఫ్టినెంట్ గవర్నర్కి అనేక విశేష అధికారాలు కల్పిస్తూ ఇటీవలే ఒక నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ ఈ అంశాన్ని ఎలా అధిగమిస్తారనేది మనం రాబోయే రోజుల్లో చూడాల్సి ఉంది. సో ఆ షరతులను సడలించాలని మళ్ళీ ఆయన కోర్టును ఆశ్రయించేటువంటి అవకాశం కనబడుతుంది. సో తొలిమెట్టుగా అయితే ఆయనకు అరవింద్ కేజ్రీవాల్కు ప్రస్తుతానికి జైలు నుంచి విముక్తి లభించింది. అలాగే 6 నెలల నుంచి ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్న నేపథ్యంలో ఒకవైపు ఢిల్లీలో పాలన కొంత గాడిలో పెట్టేటువంటి అవకాశం వస్తుంది. సో అధికారికంగా ఆయన సంతకాలు చేసే అవకాశం లేకున్నా ఆయన నేరుగా మంత్రుల్ని వీరందరినీ అజమాయిషీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఇంకోవైపు హర్యానా ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఎన్నికల బరిలో దిగుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇది ఆమ్ ఆద్మీ పార్టీకి హర్యానాలో కొంత బూస్టింగ్ కలిగించేటువంటి అవకాశంగా మనం చూడొచ్చు. ఓకే వెంకటేష్, థ్యాంక్ యూ.